కుల గణన సర్వే కోసం పోతే సీఎం రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చిన బూతులు తిడుతున్నారని సర్వే సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిలో మాకు ఏమిచ్చాడు అంటూ నోటితో చెప్పలేని బూతులు ఆడవారు తిడుతున్నారని, కుల గణన అని చెప్పి ఇన్ని ప్రశ్నలు ఎందుకు వేస్తున్నారంటూ తిడుతున్నారని సర్వే సిబ్బంది ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. నేను బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 నుంచి వచ్చాను. నా పేరు అనురాధ. మేము ఇక్కడ నందీనగర్ రోడ్ నెంబర్ 14లో మాకు సర్వే చేశారు వాళ్ళు. మేము మామూలుగా స్టిక్కర్స్ పెట్టడానికి వెళ్ళాము. మాకు స్టిక్కర్స్ పెట్టడానికి వాళ్ళు చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒకే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తున్నాము. మేము ఆ క్వశ్చన్స్ పెట్టడానికి మాకేమి ఇస్తున్నారు, సీఎం సార్ మాకు వచ్చేసి ఏం చేశాడు, మాకు ఆల్రెడీ ప్రజాపాలన అనేసి ఒక తీసుకెళ్లారు. మాకు ఏమి ఇచ్చాడు, అందులో గ్యాస్ ఇస్తున్నారు, గ్యాస్ ఇవ్వలేదు, ఇండ్లు ఇస్తున్నారు, ఇండ్లు ఇవ్వలేదు. అందులో మామూలుగా పింఛన్లు వస్తున్నాయి, పింఛన్లు కూడా రావట్లేదు ఇప్పుడు మాకి. ఇంకా మాకి 2500 వస్తాయని చెప్పారు, అవి కూడా రావట్లేదు. ఏమీ రాకుండా ఇప్పుడు మేమేం చేయాలి? రేషన్ కార్డులు కూడా ఎవరికి ఉన్నోళ్ళకు ఉన్నాయి, లేనోళ్ళకి లేవు. ఉన్నోళ్ళు కూడా పోతాయా అని వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు ఇవి మేము డీటెయిల్స్ ఇచ్చామనుకో, మాకు ఉన్నాయి కూడా పోతే మేమేం చేయాలి? ఇప్పుడు హౌసెస్ కూడా చాలా వరకు అక్కడ చెరువులలో తీసేశారు కదా. ఇప్పుడు మేము మా డీటెయిల్స్ ఇస్తాం, మేము సొంత ఇల్లు ఉన్నాయి అన్నారు. మా మీద ఏమైనా పెండింగ్ చేస్తారేమో, మీరు వచ్చేసి మీరు బాధ్యత వహిస్తారా మేము ఇచ్చిన డీటెయిల్స్ కి? మేము దరఖాస్తులు కూర్చున్నాం, చాలా వరకు కూర్చున్నాం, చేశాము, ఇచ్చాము, మావి కూడా ఇచ్చాము. మాకు ఏమొచ్చినాయి మాకు అసలు వాళ్ళు బ్యాడ్ వర్డ్స్ వాడండి. సార్ ని తిట్టంది అయితే లేదు సార్. చాలా వరకు గర్ల్స్, లేడీస్, పెద్దవాళ్ళే తిడుతున్నారు, వృద్ధులే తిడుతున్నారు. రేవంత్ రెడ్డి సార్ ని తిడుతున్నాడు. మేము ఇస్తారమ్మా, కంపల్సరీ చూస్తాము, దానికోసమే ఈ డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నారు అని చెప్పినా ఇవ్వరు. ఇంకా ఉండేది ఆయన ఇంకా 3 సంవత్సరాలే కదా. ఆ 3 సంవత్సరాలలో కూడా ఇంకా మళ్ళీ వేస్తామా, మేము మళ్ళీ చూసుకుంటాంలే, ఆయన ఇప్పటిదాకా మమ్మల్ని చూసుకున్నాడుగా, మేము కూడా చూసుకుంటామా అని తిట్టనోళ్ళు లేరు సార్ వాళ్ళ సార్ ని. సార్ సర్వే చేస్తున్నారు. సర్వే చేసినప్పుడు మనకు దేని గురించి అయితే పెడుతున్నారు, విద్య అన్నప్పుడు పిల్లలు ఏం చదువుకుంటున్నారు, వాళ్ళకి యూజింగ్ కావాలి సార్. కంపల్సరీ వాళ్ళకి యూజ్ వచ్చేది. వాళ్ళకి చదువులలో చాలా వరకు పేదవాళ్ళు ఉంటారు. పేదవాళ్ళకి కనీసం గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎంత ఏముంది అని చూడాలిగా. ఇంతవరకు చూసారో లేదో నాకైతే తెలియదు, కానీ కంపల్సరీ పేదవాళ్ళకి సహాయం చేయాలి. విద్యలో గాని ఆర్థికంగా గాని చాలా మంది లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా సహాయం చేయాలి సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.